అమరావతి వేదికగా జరగనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఓవైపు భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పన కొనసాగుతూ ఉండగా, మరోవైపు పోలీసు ఇతర దళాల మార్చ్ ఫాస్ట్ రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక రాయపూడిలోని మంత్రుల బంగ్లాల ఎదురుగా సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేడుకల కోసం ప్రత్యేక మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 20,000 టన్నుల జీఎస్బీ మెటీరియల్తో మైదానాన్ని బలోపేతం చేశారు. మరోవైపు 12 కంటింజెంట్లతో మార్చ్ ఫాస్ట్ రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారిగా స్వతంత్ర వేడుకల సందడి మొదలైంది. ప్రస్తుతం నేను అమరావతిలోని పెరడ్ గ్రౌండ్స్ ప్రాంతంలో ఉన్నాను. ఇదే ప్రదేశంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా ఈ ఏడాది మనం నిర్వహించుకుందాం. ప్రస్తుతం స్వతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా అదే తరహాలో నిర్వహించేందుకు ప్రస్తుతం ఈ మైదానం మొత్తం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 60% కంప్లీట్ అయిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ పెరేడ్లోని కీలకమైనది కంటింజెంట్స్కి సంబంధించిన పెరేడ్ రిహార్సల్స్ కార్యక్రమాలు కూడా ఈ రోజే ప్రారంభమవడం జరిగింది. నా వెనకాల కనబడుతున్న అన్ని కంటింజెంట్స్ మొత్తం ఇందులోని 16 కంటింజెంట్స్ ఉంటారు. ఇందులోనే 6 వచ్చేసరికి ఆర్మడ్, మిగతా 6 వచ్చేసరికి అనార్మ్డ్కి సంబంధించి కూడా కంటింజెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పెరేడ్ నిర్వహిస్తారు. మొత్తం ఈ పెరేడ్ మొత్తం దాదాపు 500 మీటర్ల వరకు దీనికి సంబంధించి కూడా ట్రాక్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన కంటింజెంట్స్లో. ఇంకా దాంతోపాటు ఇదే పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే గ్యాలరీలకు సంబంధించి ఇప్పటికే సిద్ధం చేశారు. దానికి సంబంధించి స్ట్రక్చర్ ఒకటి ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ఈ గ్యాలరీలు మనం చూసినట్టయితే ఇదైతే ముఖ్యమంత్రి ఉండే గ్యాలరీ, దీని నుంచి ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ హాస్టింగ్ ముఖ్యమంత్రి గ్యాలరీకి సంబంధించి కూడా రైట్ సైడ్లోని అధికారులు ఏదైతే ఉందో ఐఏఎస్లు, ఐపీఎస్లు, దాంతోపాటు ఇతర ఏదైతే కోర్టుకి సంబంధించిన జడ్జిలు లాంటి వాళ్ళు దీనికి సంబంధించిన గ్యాలరీ ఉంటుంది. దీంట్లో 2,000 మంది ఆసీనులైన తీసుకు కూడా దీన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే గ్యాలరీ నుంచి మనం రైట్ సైడ్లో చూసినట్టయితే ఇందులో ప్రధానంగా ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో కనిపించే ప్రాంగణం మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా దాదాపు ఏదైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు ఏదైతే ప్రజాప్రతినిధుల కోసం ఇందుకు సంబంధించిన గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దీని ఆపోజిట్లోని, ఎందుకంటే గతంలో రిపబ్లిక్ డే వేడుకలు ఏ తరహాలో నిర్వహించారో అదే తరహాలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఆపోజిట్లోని నాకు కనబడుతున్న రైట్ సైడ్, ఇటు సైడ్ వచ్చేసరికల్లే పబ్లిక్ కోసం ఏర్పాటు చేస్తారు. ఇది కూడా 2,000 మందికి గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. దీని ఆపోజిట్లో ప్యారలల్గా మరో గ్యాలరీ ఉంటాయి. మొత్తం 4 గ్యాలరీలు ఇందుకోసం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. మొత్తం ప్యారెడ్ మొత్తం 10 ఎకరాల్లో ఉంటే ఏదైతే పార్కింగ్ కావచ్చు, దాంతోపాటు ఇతర సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్ చూసినట్టయితే మరో 20 ఎకరాల వరకు ఉంటుంది. దానికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒకసారి మీకు కంటింజెంట్స్ ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మన దగ్గర చూసినట్టయితే గతంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ బెటాలియన్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ డేకి సంబంధించి కేరళకు సంబంధించిన పోలీస్ బెటాలియన్ రావడం జరిగింది. ఈసారి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ స్వతంత్ర వేడుకలు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలోని కర్ణాటక నుంచి పోలీస్ బెటాలియన్ రావడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఇతర బెటాలియన్ చూసినట్టయితే ఆర్మడ్కి సంబంధించి 2nd బెటాలియన్ కర్నూలు, దాంతోపాటు 3rd బెటాలియన్ కాకినాడ, 5th బెటాలియన్ విజయనగరం, ఇంకా 16th బెటాలియన్ విశాఖపట్నం, సిఆర్పిఎఫ్, కర్ణాటక పోలీస్, మొత్తం ఆర్మడ్కి సంబంధించిన 6 ఉంటారు. ఇంకా అన్ఆర్మడ్కి సంబంధించి మనకు కనబడుతున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఈ ప్రదేశంలోని రైట్ సైడ్లో ఉంటారు ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, సోషల్ వెల్ఫేర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్, దాంతోపాటు సైనిక్ వెల్ఫేర్. అదైతే ఉందో ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ ఆర్మీ
అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులోని ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ అన్ఆర్మ్డ్ దాటిలోని ఉన్నారు. ప్రధానంగా వర్షాకాలం, ఎందుకంటే గతంలో మనం రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చూసినట్టయితే అది చలికాలం కావడంతో ఎక్కడా వాతావరణానికి ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి, ఎందుకంటే డే టైంలో కొంతవరకు డ్రైగా ఉన్నా సరే నైట్ వచ్చేసరికల్లే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రదేశం ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా ఎంతటి వర్షం వచ్చినా సరే ఇబ్బందులు లేకుండా ఏదైతే వేడుకలు జరిగే దిశగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశంలోనే కింద చూసుకోవచ్చు, ఇదంతా జిఎస్బి. ఈ జిఎస్బి మొత్తం దాదాపు 15,000 నుంచి 20,000 టన్నులకు సంబంధించి కూడా జిఎస్బిని ఉపయోగించి ఈ ప్రాంగణం మొత్తం కూడా పూర్తి స్థాయిలోని చదువు చేసిన పరిస్థితి కనబడితే ఇంకా వేస్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ కొంత భాగానికి సంబంధించి చూసినట్టయితే వాటర్ ప్రూఫ్ సంబంధించి కూడా షీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనకు బ్లాక్ కలర్ లో కనిపించే కూడా వాటర్ ప్రూఫ్ షీట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే వర్షం పడినా సరే వెంటనే వీటిని ఇక్కడ పరిచయ దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీకు ఇంకోటి కూడా స్పష్టంగా నేను చూపిస్తాను. ఇంకా కొంతమంది దీనికోసం వర్క్ చేస్తున్నారు. ఏదైతుందో మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించిన టీము రాత్రింబవులు ఈ గ్రౌండ్ ని సిద్ధం చేసేందుకు వాళ్ళందరూ కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే వర్షం వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ముందు నుంచి ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మనకి షీట్స్ కనబడుతున్నాయి, వాటర్ ప్రూఫ్ షీట్స్. వీటన్నిటిని కూడా ఏదైతే గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. వర్షం వచ్చిన వెంటనే గ్రౌండ్ కి సంబంధించి వాటర్ ఇక్కడ ఆగకుండా ఉండేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మనం ఏదైతే గేమ్స్ ఏదైతే క్రికెట్ కి సంబంధించిన స్టేడియంస్ లోని చూస్తూ ఉంటామో అక్కడ మైదానంలో కావచ్చు, దాంతోపాటు పిచ్లో కూడా వాటర్ వర్షం పడిన వెంటనే ఇలాంటి షీట్స్ లాంటివి కూడా అమరుస్తూ ఉంటారు. అదే తరహాలోనే ప్రస్తుతం ఈ ప్యారెడ్ గ్రౌండ్స్ స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రస్తుతం ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా శకటాల గురించి కూడా చెప్పుకోవాలి. నేనున్న ప్రదేశంలోని ఆపోజిట్ ప్లేస్ అంటే ఈ గ్రౌండ్ పక్కనలోనే శకటాలకు సంబంధించి దాదాపు ఒక 4-5 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ఆ శకటాలకు సంబంధించి రూపకల్పన అక్కడ మొత్తం జరుగుతుంది. ఈసారి 24 శకటాల వరకు కూడా ప్రస్తుతం స్వతంత్ర వేడుకల్లోని పాల్గొనే అవకాశాలు కనపడుతుంది. వివిధ డిపార్ట్మెంట్లు ప్రధానంగా స్వర్ణాన్న విజన్ 2047 లెక్కన దానికి సంబంధించిన తరహాలోనే ఏర్పాట్లు చేయాలి, దానికి తగినట్లుగానే ఇందుకు సంబంధించిన శకటాల ప్రదర్శన చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తగినట్టుగానే ఈ ప్రదేశంలో నాకు రైట్ సైడ్ లోనే శకటాలకు సంబంధించి అన్ని కూడా ఇక్కడ రూపకల్పన జరుగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ విజను, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా ఈ శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఉందో మనము రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే స్వతంత్ర వేడుకలను, రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడలో నిర్వహించుకుందాము, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో. ఆ తొలిసారిగా ఏడాది రిపబ్లిక్ డే వేడుకల నుంచి అమరావతికి చేంజ్ అవడం జరిగింది. రిపబ్లిక్ డే వేడుకలు చాలా అద్భుతంగా జరగడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ స్టేడియం మొత్తం కూడా నేషనల్ ఫ్లాగ్ తోని మొత్తం డిజైన్ చేశారు. దీంతో చాలా అద్భుతమైన ప్లేస్ గా దీన్ని రావడం జరిగింది. ఎందుకంటే మనకి విజయవాడలో జరిగే ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకలు చూసినట్టయితే ట్రాకింగ్ ఏదైతే ఉందో, మార్చ్ ఏదైతే జరిగే కాంటింజెంట్ కి సంబంధించి కూడా మార్చ్ జరిగే ట్రాక్ చాలా చిన్నది. దాంతో పోలిస్తే ఇది పెద్దది ట్రాక్ కావడంతో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు వీక్షకులకు కనిపించే దిశగా కూడా దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఎక్కడ వర్షం పడినా సరే నీరు ఆగకుండా ఉండేందుకు వాటిని బయటికి తరలించేసి కూడా చిన్న సైజు పైపులు డౌన్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాటర్ మొత్తం కూడా కిందకి వెళ్లే దిశకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఈ గ్రౌండ్ కి వచ్చే రోడ్డు మార్గాలు, ఎందుకంటే గతంలోని రోడ్డు మార్గాలు చూసినట్టయితే మనకున్న ఈ ఏదైతే గ్యాలరీలు ఉన్నాయో, విఐపి గ్యాలరీ బ్యాక్ సైడ్ లోని మనకి కేఎంవి వాళ్ళది ఏఎస్ఎల్కి సంబంధించిన టవర్స్ ఉన్నాయి. వాళ్ళ ఆఫీస్ లోపల నుంచి సీడాక్సిస్ రోడ్డు మీదుగా ఏఎస్ఎల్కి సంబంధించిన టవర్స్ క్రాస్ చేస్తూ ఏఎస్ఎల్కి సంబంధించిన బంగ్లాల లోపల నుంచి ముఖ్యమంత్రికి సంబంధించి ప్రధానంగా గతంలోని గవర్నర్కి సంబంధించి రోడ్డుకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపికి సంబంధించి ప్రస్తుతం సీఎంతో పాటు మంత్రులకు సంబంధించి కూడా దీని దగ్గరలో కూడా రోడ్డు సిద్ధం చేశారు. ఎందుకంటే గతంలోని ఈ దగ్గర మనకి రైట్ సైడ్ లో ఈ ప్రదేశంలోని కొంత 2 ఎకరాల వరకు కూడా భూమి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ భూమి కూడా క్లియర్ అయిన నేపథ్యంలోని ఆ ప్రదేశంలోని మంత్రులు కూడా తమ కాన్వేను నేరుగా గ్యాలరీ వరకు తీసుకొచ్చి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి వాహనం వచ్చినా సరే ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఏ ప్రదేశంలో ఉండాలి, ఎటువైపుకి రావాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని ఎగ్జిట్ ఎంట్రీలు కూడా
ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా మరోపక్క కంటింజెంట్స్లు మనం చూసుకోవచ్చు. కంటింజెంట్లకు సంబంధించి కూడా రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఈరోజు తొలిసారి కావడంతో ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి, ఎలాగా ఈ మార్చ్ పాస్ట్లో పాల్గొనాలి, ఏ విధంగా దీనికి సంబంధించిన మార్చ్ పాస్ట్ జరగాలి అనేదంటూ కూడా కమాండెంట్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్పీకి సంబంధించిన కమాండెంట్ ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన అంశాలను తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే రిహార్సల్స్ వరుసగా ఏదైతే ఉందో మనకి ఆగస్టు 15వ తారీఖు వేడుకలు జరుగుతున్న నేపథ్యంలోని ఆగస్టు 13వ తారీఖు వరకు దీనికి సంబంధించిన రిహార్సల్స్ ఉంటాయి. డే అండ్ నైట్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రిహార్సల్స్ లోని పర్ఫెక్ట్ చేసే దిశ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఆర్మ్డ్ అనార్మ్డ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ కంటింజెంట్స్ లో మార్చ్ పాస్ట్ లో పాల్గొనే దిశగా నేపథ్యంలోని వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన అవార్డ్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ బట్టి దానికి సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే గతంలోని చాలా మంది పోటీ పడ్డారు. ప్రస్తుతం అదే తరహాలో కూడా పోటీ పడిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే ఉందో సీఎం గ్యాలరీ ఏదైతే ఉందో దాని గ్యాలరీ పక్కనే కొన్ని అవార్డ్స్ కూడా ఉంచారు. ఏదైతే ఆగస్టు 15వ తారీఖు ఏ విధంగా ఈవెంట్ జరిగింది అదే తరహాలోనే ఈవెంట్ జరిగింది. ఈవెంట్కి సంబంధించిన రిహార్సల్స్ జరుగుతాయి. కంటింజెంట్కి సంబంధించిన మార్చ్ పాస్ట్, కంటింజెంట్కి తర్వాత ఏదైతే శకటాలకు సంబంధించి వాహనాలు కొన్ని ఉంటాయి. ఇవి ఎంత సైజులోని ఎంత డిస్టెన్స్లోని అవన్నీ కూడా వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆ తర్వాత చివరిగా ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఏదైతే మనకి ఆగస్టు 15వ తారీఖు ఏ విధంగా రిహార్సల్స్ జరుగుతాయో అదే తరహాలోనే అప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి తరహాలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి రిహార్సల్ జరుగుతాయి. ఇప్పుడు మనకు కనబడుతుంది ఏదైతే మొత్తం ఈ కమాండెంట్ ఉంటారు, ఏదైతే మొత్తం మనకు ఒక వేడుక జరిగితే ఆ వేడుకను మొత్తం పర్యవేక్షించే కమాండెంట్ ఉంటారు. ఆ కమాండెంట్కి సంబంధించి ప్రస్తుతం రిహార్సల్స్ చూసుకోవచ్చు. వాళ్ళు ఎలాగా ఉండాలి, ఎలాగా సంబంధించి కూడా కమాండెంట్ ప్రస్తుతం ఇతర కంటింజెంట్స్లు ఏ విధంగా నడిపించాలి అనే తరహాలోని ప్రస్తుతం వాళ్ళందరూ కూడా రిహార్సల్స్ నడుస్తూ ఉన్నాయి. సార్ మొత్తము ఈ పేరేడ్ ఎలా జరుగుతుంది? ప్రస్తుతం జరుగుతున్న అమరావతిలో తొలిసారి జరుగుతున్న స్వతంత్ర వేడుకల సందర్భంగా ఎలా అనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్లీ ఈరోజే మొదలైంది ఆగస్ట్ 15th పెరేడ్ ప్రాక్టీస్ ఈరోజే మొదలైంది అమరావతిలో. అయితే ఈరోజే మొదలవడం వలన పూర్తి కంటింజెంట్స్ రాలేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఉదయం స్టార్ట్ అయినప్పుడు 4 ఏపీఎస్పీ కంటింజెంట్స్ వచ్చాయి. 1 2nd బెటాలియన్ కర్నూలు, 2 3rd బెటాలియన్ కాకినాడ, 3 5th బెటాలియన్ విజయనగరం, 4 16th బెటాలియన్ విశాఖపట్నం. అనార్మ్డ్ కంటింజెంట్స్ ఓన్లీ 3 వచ్చాయి, ఇంక 3 రావాలి. ఆర్మ్ కంటింజెంట్స్లో ఇంక 2 రావాలి. ఒకటేమో మనకి ఈరోజు ఈ సంవత్సరం గెస్ట్గా కర్ణాటక స్టేట్ పోలీస్ నుంచి వస్తున్నారు, రెండోది సిఆర్పిఎఫ్ వస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి రావాల్సినటువంటి ఇంకా వచ్చినట్టువేవి అనార్మ్డ్ కంటింజెంట్లు అంటే ఒకటేమో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, రెండవది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, మూడవది సైనిక్ వెల్ఫేర్ రిటైర్డ్ అయిన ఆర్మీ వాళ్ళు. 3 వచ్చాయి, ఇంకా 3 రావాలి. మనకు రావాల్సిన 3లో ఒకటి ఎన్సీసీ గర్ల్స్, ఎన్సీసీ బాయ్స్, ఒకటేమో రెడ్ క్రాస్, 3 రావాలి. యాక్చువల్గా మనకి ఈరోజే మొదలైంది, రేపటికి దాదాపు అందరూ వచ్చేయచ్చు. అంటే మొత్తం ఈ ప్రాక్టీస్ మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది? ప్రస్తుతం క్లైమేట్ అంటే వాతావరణం ఏ విధంగా అనుకూలంగా ఉందంటారు? వాస్తవం చెప్పాలంటే విజయవాడలో జరుగుతున్నప్పటికీ ఇక్కడికి మాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మన గవర్నమెంట్కి ఎందుకు ఆలోచన వచ్చిందో అమరావతిలో పెట్టాలని. మాకు చాలా ఇరుగ్గా ఉండేది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసినప్పుడు చాలా ఇరుగ్గా ఉండేది, ఇంత స్థలం ఉండేది కాదు. ఇది దానికి డబల్ గ్రౌండ్ అయిపోయింది. మాకు కావాల్సినంత స్పేషియస్గా ఈ గ్రౌండ్ ఉండడం వలన దాదాపు ఇది 800 మీటర్ల కంటే పెద్దగా ఉంది. 800 మీటర్ల కంటే పెద్దగా ఉంది మా గ్రౌండ్. మాకు రౌండ్ వేయడానికి కూడా మార్చ్ పాస్ట్లో చాలా ఈజీగా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో అనార్మ్డ్ కంటింజెంట్స్కి ప్లేస్ సరిపోలేక తక్కువ మందిని పెట్టేవాళ్ళం. ఈరోజు కావాల్సినంత మందిని ఎక్కువ ఫైల్స్ పెట్టుకుంటున్నాం. చాలా బాగా ఇప్పుడు చాలా పెద్దదవడం వల్ల మాకు ఈజీగా అయిపోయింది. పీరియడ్ కూడా చాలా నీట్గా ప్రాక్టీస్ చేయించడానికి మాకు చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు అంటే మరోపక్క వర్షం పడుతూ ఉంది, ఒకసారి క్లైమేట్ అందిస్తూ ఉంది. ఇలాంటి కొంత పరిస్థితులు ఇక్కడ కనబడుతున్న నేపథ్యంలోని అంటే ట్రాక్ పరంగా ప్రస్తుతం కంటింజెంట్లు వీటి మీద మార్చ్ ఫాస్ట్ చేయడానికి ఎలాగుంది? ప్రజెంట్ ఎలా చేశారు ఇక్కడంతా? వాస్తవానికి చెప్పాలంటే అండి, వర్షం వచ్చినా కూడా వాటర్ ప్రూఫ్ సీట్స్ చూడండి, అన్ని దగ్గరలో చూడండి, వరుసగా అన్ని దగ్గరలో ఉంది. చినుకు పడిందంటే మా వాళ్ళు ఎప్పుడు 25 మంది ఇక్కడే ఉంటారు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ షీట్స్ని వాటర్ ఏమాత్రం మా గ్రౌండ్లో మా మార్చ్ పాస్ చేసే దగ్గర కానీ నిలబడే దగ్గర కానీ ఒక చుక్క కూడా పడనివ్వకుండా ముందే వాటిని పరిచేసి వర్షం పడకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఈసారి చాలా బాగా చేశారండి. ఈరోజు పెరేడ్ స్టార్ట్ అయిందంటే ఒకప్పుడు మాకు వారం రోజులు కూడా వర్క్స్ జరుగుతూనే ఉండేటివి. ఆల్రెడీ మాకు ఈరోజు మేము స్టార్ట్ చేసాము, ఆల్ వర్క్స్ పూర్తి అయిపోయినాయి.
ఎలాంటి మాకు వర్షం పడినా కూడా ఇబ్బంది లేదండి. వర్షం వస్తే మాకు నిలబడడానికి చూడండి గ్యాలరీలు నీట్గా తయారైపోయినాయి. ఇక్కడికి వచ్చేస్తాం, వర్షం పడినా కూడా మాకు తడవకుండా ఉండడానికి గ్రౌండ్ షీట్లని వాటర్ ప్రూఫ్ షీట్స్ రెడీగా ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇంకొకటి సార్, మొత్తం కండిజెంట్స్ ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉంటారు? ఈ ఏదైతే ఉందో మనం మార్చ్ ఫస్ట్ చూసాము, అంటే తొలి రోజే చాలా అద్భుతంగా ప్రదర్శించిన పరిస్థితి నేపథ్యంలోని వాళ్ళకి సంబంధించిన డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క టీంకి ఎంతమంది ఉంటారు, ఇందులో బ్యాండ్కి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్? ఒక్కొక్క కంటింజెంట్ కండి 17 ఫైళ్ళు ఉంటున్నాయండి. ఒక 15 ఫైళ్ళు, 2 మార్కర్లు, 17 ఫైళ్ళు ఉంటాయి. ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, 2 ఎస్ఐలు ఉంటారు, వెనకాల 3 ఏఆర్ఎస్ఐలు ఉంటారు. అదేవిధంగా సేమ్ అనార్మడ్ కంటింజెంట్స్లు కూడా సేమ్ అట్లనే ఉంటారు. అట్ ఏ టైం 53 మంది పెరేడ్ చేస్తారండి. అది కాకుండా ఒక్కొక్క టీంకి మధ్యలో 20 ఫేసెస్ అంటే 20 స్టెప్పులకి డిస్టెన్స్ తీసుకుని వాళ్ళు నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దహినే దిక్కు చెప్పి సామ్నే దిక్కు చెప్పి వెళ్ళడానికి ఆ సమయం తీసుకోవడానికి మేము ఆ డిస్టెన్స్ పెట్టి ప్రాక్టీస్ చేయిస్తాము. అది అంతా మామూలుగా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బాగా చేస్తారు వాళ్ళు. అంటే మొత్తం ఈసారి పెరేడ్ కమాండర్గా వ్యవహరించబోతున్నారు కృష్ణ గారు. అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆయనతోనే మొత్తం పెరేడ్ స్టార్ట్ అవుతుందా ఎలా? ఐపీఎస్ ఆఫీసర్ గారండి సార్, 2021 బ్యాచ్ సార్. సంవత్సరం క్రితమే మన ఏపీకి వచ్చారు సారు. 2021 బ్యాచ్ ఐపీఎస్, ప్రస్తుతం ప్రొద్దుటూరు ఏఎస్పీగా పనిచేస్తున్నారు శ్రీ వైభుకృష్ణ ఐపీఎస్ గారు. ఈసారి పెరేడ్ కమాండర్గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. చూసాంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇంత గొప్ప ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం, దాంతోపాటు ఇంత విశాలమైన గ్రౌండ్లోని దీనికి సంబంధించిన స్వతంత్ర వేడుకలు జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అసిస్టెంట్ కమాండెంట్. ఎందుకంటే గతంలో మనం చూసాము ఇందిరాగాంధీ స్టేడియంలో కొంత ఇరుగ్గా ఉండటం, దాదాపు అనార్ముడు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్ సంబంధించి కొంతవరకు వాళ్ళని తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం అందరూ కూడా చాలా అద్భుతంగా దీంట్లోని ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్రాక్ కూడా దాదాపు 800 పైగా మీటర్లో ఉండే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ అద్భుతమైన వాతావరణంలో ఖచ్చితంగా ఈసారి, ఎందుకంటే గతంలో రిపబ్లిక్ డే వేడుకలు ఎంత సక్సెస్ చేశామో అదే తరహాలోనే ప్రస్తుతం జరిగే 80వ స్వతంత్ర వేడుకల్లో కూడా ఆగస్టు 15వ తారీఖు అంతే రీతిలోనే అమరావతి వేదిక కూడా ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేసే దిశ కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ కొనసాగుతుంది. మరోపక్క ప్రాక్టీస్ ఏ విధంగా కొనసాగుతుందో కంటింజెంట్లకు సంబంధించి అదే తరహాలోనే ఏర్పాట్లు కూడా అంత స్పీడ్లో చేస్తూ ఉన్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని స్వతంత్ర వేడుకల నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, 24/7 అమరావతి.